బాబు సర్కార్కి బనకచెర్ల పెద్ద షాక్ ఇచ్చింది. రాయలసీమని రతనాల సీమగా మారుస్తాం, బనకచెర్ల ద్వారా గోదావరి జలాలని అక్కడికి తరలిస్తాం అంటూ చెప్తున్నటువంటి సందర్భంలో యాక్చువల్గా అప్పట్లో కేసీఆర్ ఈ పాయింట్ని రైజ్ చేశారు. కృష్ణా జలాలని ఎక్కువగా తెలంగాణ వాడుకోవడం కోసమని గోదావరి జలాలని మీరు ఎక్కువ వాడుకోండి, సముద్రంలో బోల్డ్ అంత పోతుంది కదా, మా దగ్గర కాళేశ్వరం పోతే ఆ తర్వాతన 1000 క్యూసెక్కుల దాకా 1000 టీఎంసీల దాకా సముద్రంలో పోతుంది, మీరు వాడుకోండి, దాన్ని ఎత్తిపోతల ద్వారా బనకచెర్లకు తీసుకెళ్ళండి, మేము కూడా కాళేశ్వరం అంటే ఎత్తిపోతలే కదా అని చెప్పి జగన్ టైంలో ప్రతిపాదించారు. అయితే జగన్ దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు, పక్కన పెట్టేశారు. చంద్రబాబు నాయుడు దాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ ఏదైతే జాతీయ ప్రాజెక్టు కిందన అంటే నదుల అనుసంధాన ప్రాజెక్టు కిందకి వాళ్ళు ఒప్పేసుకుంటారు, ఎట్లాగూ ఇప్పుడు ఆ విధంగా అడుగులు వేస్తుంది కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో బనకచెర్ల అంటూ పదే పదే మాట్లాడుతూ వచ్చారు. పలు బృందాలు ఢిల్లీ వెళ్ళటం, వాళ్ళు సరే మీ డిపిఆర్ పంపించమని చెప్పడం, తాజాగా పంపించినటువంటి డిపిఆర్ని తిరస్కరించింది కేంద్ర కమిటీ. జీడబ్ల్యూడిటి అవార్డు పరిశీలించాలి ముందు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. బనకచెర్ల ప్రతిపాదనని వెనక్కి పంపిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైతే దానికి బనకచెర్లకు అనుమతులు ఇవ్వలేమని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. పర్యావరణపరమైనటువంటి అనుమతుల కోసం సిడబ్ల్యూసి పరిశీలించాలి అన్నటువంటి విషయం స్పష్టం చేసింది. ఆ తర్వాత జీడబ్ల్యూడిటి అవార్డు కూడా పరిశీలించాల్సి ఉంటుందని ప్రస్తుతానికి తిప్పి పంపిన మళ్ళీ వీళ్ళు ప్రపోజల్స్తో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. నదుల అనుసంధాన ప్రాజెక్టు కిందకి కేంద్రం తలుచుకుంటేనే బనకచెర్ల సాధ్యమవుతుంది.